టేస్టీగా ఈజీగా చేసుకునే 5 to 10 మినిట్స్లో చేసుకునే జీరా రైస్ అండి. కొంచెం జీలకర్ర సాజీరా వేసి నానబెట్టండి. సాజీరా వేసుకుంటే జీరా రైస్కి టేస్ట్ వస్తుంది. ఇలా 10 మినిట్స్ నానబెట్టాక మనం సద్దన్నమైనా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అన్నం వండుకుంటాం కదా, అందులో కొంచెం తీసుకునైనా వేసుకోవచ్చు. జీరా రైస్ డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది జీరా రైస్. మనం నానబెట్టుకున్న జీలకర్ర సాజీరా వడగొట్టుకొని ప్యాన్లో నెయ్యి ఆయిల్ వేసి ఈ జీలకర్ర వేసి మంచిగా వేయించండి. వేయిస్తూ ఉంటే మంచిగా స్మెల్ వస్తుంది. తర్వాత 4 మిరియాలు 3 మిరియాలు వేసుకోండి. బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ మీ ఇష్టం వేసుకుని లేకపోతే లేదు. మంచిగా వేయించుకున్నాక తీసుకున్న బౌల్ రైస్ వేసి మంచిగా కలపండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. చికెన్ కర్రీలోకి కానీ, పప్పులోకి కానీ, పన్నీర్ కానీ, గుత్తి వంకాయ కర్రీకి కానీ చాలా బాగుంటుంది. బగారా రైస్ వల్ల ఇట్లా జీరా రైస్ చేసుకున్నా కూడా హెల్త్కి మంచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది.